భయంకరమైనటువంటి విగ్రహారాధన కార్యాలు దేశంలో జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ మన వరంగల్ జిల్లాలో, భారతదేశంలోనే జరుగుతున్నాయి. వాటి ప్రభావము ఖచ్చితంగా ప్రజల మీద పడతా ఉంది. ఖచ్చితంగా ప్రజల మీద పడతా ఉంది. ప్రజల మీద పడడం మాత్రమే కాదు, బలహీనులైన క్రైస్తవుల మీద కూడా పడతా ఉంది. వీక్ క్రిస్టియన్స్, బలహీనమైనటువంటి క్రైస్తవులు. ఎవరైతే బలహీనమైనటువంటి క్రైస్తవులుగా ఉంటారో వారు పొట్టు వలె చెదిరిపోతారు. సీమోను యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు అంటున్నాడు, ఇక నుంచి నీ పేరు సీమోన్ కాదు, నీ పేరు పేతురు, కేఫా. సీమోను అంటే రెల్లు. ఒక పొట్టులాగా, ఒక రెల్లులాగా ఉన్నటువంటి సీమోనును దేవుడు కేఫా, కేఫా అంటే రాయి, ఆ